శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐపీఎల్ 2026లో తొలి విజయం సాధించింది కేకేఆర్. ఈడెన్లో హోమ్ గ్రౌండ్లో రాజస్థాన్ను నైట్ రైడర్స్ ఓడించింది. సొంత ప్రేక్షకుల మధ్య ఉత్కంఠ విజయం సాధించింది నైట్ రైడర్స్. 156 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది కోల్కతా. ఓడిపోయే మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది కోల్కతా. చివరి వరకు క్రీజ్లో నిలబడి జట్టును గెలిపించాడు రింకు సింగ్. వికెట్లు పడుతున్నప్పటికీ చివరి వరకు రింకు సింగ్ నిలబడినటువంటి తీరు అభినందనీయం. 34 బంతుల్లో 5 4లు 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు రింకు. సావో రేవో మ్యాచ్లో విజయం సాధించింది నైట్ రైడర్స్. ఇటు వరుసగా రెండవ ఓటమిని రాజస్థాన్ రాయల్స్ ముట్టగట్టుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది, కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. కాకపోతే అనుకున్నంత ఈజీగా గెలవలేదు అనేటువంటి మాట, చావు తప్పి కన్ను లొట్టబోయింది అనేటువంటి పరిస్థితి. రింకు సింగ్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. సో కోల్కతా మొదట చేసినటువంటి బౌలింగ్ కావచ్చు, ఇప్పుడు స్పోర్ట్స్మెన్షిప్ అంటే ఏ విధంగా బ్యాటింగ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు ప్రతి ఆటగాడు కూడా. అంటే దాదాపుగా మొదటి ముగ్గురు తప్ప మిగతా అందరూ కూడా వారి వంతుగా పరుగులు జోడించి గెలుపుకు హెల్ప్ చేశారు అనేటువంటి. ఎలా చూస్తారు మీరు ఈ మ్యాచ్ని? మనం అంటే గెలుపుల కంటే దండయాత్రల కంటే కూడా గెలుపులే బెస్ట్ ఎప్పుడైనా సరే క్రికెట్ లో. అంటే వాళ్ళకి 250 కొట్టి వీళ్ళు 100-150 కాల్అౌట్ అయిపోతే క్రికెట్ అసలు చూడబుద్ది కాదు. కాకపోతే కొంచెం ఈ ఐపీఎల్ డైరెక్టర్లు, ఎందుకంటే నేను ఐపీఎల్ కంప్లీట్ గా నమ్మను, కానీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ మ్యాచ్ ని కొంత క్రిస్పీగా మారుస్తున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రింకు సింగ్ అంటే చాలా రోజుల తర్వాత రింకు సింగ్ లో ఏదైతే ఫినిషర్ అనేది ఉంటది కదా, ఆ నేమ్ ట్యాగ్ కి తగ్గట్టుగా అతను రాణించాడని అనుకుంటున్నాను నేను. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కొంత అంటే కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం, అంటే రోమన్ పావెల్ వికెట్ పడిపోయిన తర్వాత కానీ అవన్నీ కూడా కొంత ప్రెజర్ అయితే కనపడింది కేకేఆర్ లో. కానీ ఎప్పుడైతే రమణ్ దీప్ సింగ్ వికెట్ పడిన తర్వాత అనుకుల్ రాయ్ వచ్చాడో ఆ తర్వాత అతను కాన్ఫిడెంట్ గా ఉండటం రింకు సింగ్ కి కొంత హెల్ప్ అయిందనే చెప్పుకోవచ్చు. దీనివల్లే కేకేఆర్ మంచి విక్టరీ కొట్టింది. ముఖ్యంగా బ్రిజేష్ శర్మ బౌలింగ్ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది. బ్రిజేష్ శర్మ బౌలింగ్ అనేది కేకేఆర్ కి పెద్ద మైనస్ అయింది. అతను వేసిన 18వ ఓవర్ అనుకుంటా అతను వేసింది. ఆ 18వ ఓవర్ లో చాలా వరకు కూడా అతను పరుగులను కట్టడి చేసినటువంటి పరిస్థితి. ఒక వైడ్ వేసాడు, తర్వాత 4-5 పరుగులు ఇచ్చినట్టున్నాడు అంతే. అది వాళ్ళకి కొంత మైనస్ అయింది. అయినప్పటికీ కూడా ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో చేసినటువంటి పరుగులు ప్లస్ అయ్యాయి. ఇక ఏదైతే ఆ 18వ ఓవర్ లో కొంత బ్రిజేష్ శర్మ బౌలింగ్ అర్థం కావడంతో కొంత రింకు సింగ్ కూడా తర్వాత ఎలా ఆడాలి అనే దానికి సంబంధించి ఒక ప్లానింగ్ ప్రకారం ఆడినట్టుగా అనిపించింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఓకే, కేకేఆర్ కు పాపం వాళ్ళు ఇప్పటి వరకు ఫస్ట్ విక్టరీ, ఇది 3వ పాయింట్. ఇది అంతకుముందు 1 పాయింటే ఉండేది అనుకుంటా, అది పంజాబ్ తో మ్యాచ్ క్యాన్సిల్ అవడం వల్ల. కాబట్టి ఇప్పుడు టేబుల్స్ లో ఓకే పర్వాలేదు, ఏదైతే సొంతగా ఖాతా అయితే ఓపెన్ చేయగలిగారు. ముఖ్యంగా వాళ్ళ విజయంలో క్రెడిట్ మాత్రం వరుణ్ చక్రవర్తికే ఇవ్వాలి. వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి వీళ్ళిద్దరికి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వీళ్ళిద్దరు అర్హులనే చెప్తాను నేను. అంటే ఇక నుంచి విజయాల బాట పడుతుందా కేకేఆర్? అంటే మాజీ ఛాంపియన్ మళ్ళీ ఛాంపియన్గా నిలుస్తుందా అంటే ఏం చెప్తారు? ఇదే పోరాట పట్టుతో కొనసాగితే బౌలర్లు కానీ బ్యాట్స్మెన్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాల్లో 2 అమ్మలు కొట్టుండే పరిస్థితి ఏంటి, కాబట్టి దాన్ని మనం ఊహించలేము. కాబట్టి అదేంటంటే ఇంకా వాళ్ళ ఆట తీరు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బ్యాటింగ్ ఆర్డర్ అనేది అసలు బాగాలేదు. క్యామరన్ గ్రీన్ కానీ మరి ఎందుకో వాళ్ళ బ్యాటింగ్ కంప్లీట్ గా అనుకూలంగా ఉండేటువంటి పిచ్ మీద అలా అంత స్కోర్లు. కానీ ఆ స్లో బాల్స్, ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో స్లో బాల్స్, ల్యాండ్రీ బర్గర్ కూడా స్పీడ్ తగ్గించి వేసినటువంటి బాల్స్ కూడా కొంత వాళ్ళకి హెల్ప్ అయినటువంటి పరిస్థితి. అలాగే అలా మీకు చూస్తే రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ కూడా ఈరోజు వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా ధ్రువ్ జురేల్ స్టంపింగ్ చూసారు మీరు, అది చాలా వరకు కూడా అద్భుతంగా అనిపించింది. ఓకే, ఏదైనా ఉన్నప్పటికీ కూడా పాపం వాళ్ళకి ఏదో అంటే గంభీర్ వ్యూహాలు వాళ్ళు ఒక్కరోజు ఫలించినాయి అని అనుకోవాలి. అంటే తక్కువ స్కోర్ను కూడా చివరి వరకు వారు తీసుకొచ్చారు అని అంటే, సో రాజస్థాన్ బౌలింగ్ను కూడా ఇక్కడ అప్రిషియేట్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. అంటే చివరిలో కాస్త రింకు, అనుకుల్ వీళ్ళిద్దరూ మినహాయించి మిగతా వారి విషయంలో స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్ ప్లానింగ్తో బౌలింగ్ వేశారు అని మాట చెప్తారు. దీన్ని ఎలా చూడచ్చు? ఎగ్జాక్ట్లీ, వాళ్ళ బౌలింగ్ అయితే చాలా బాగుంది. మీ బ్రిజేష్ శర్మ బౌలింగ్ ను, అలాగే కొంత స్పిన్నర్ అతను పేరు కొత్తగా పునియానో ఏదో అతను వేసినటువంటి బౌలింగ్ కూడా చాలా వరకు కూడా అద్భుతంగా అనిపించింది. అంటే కీలకమైనటువంటి సమయాల్లో ఆ స్పిన్నర్లు అంటే స్లో బాల్స్ కానీ స్పిన్ బౌలింగ్ కానీ కొంత వేడి కండిషన్స్ ఇవన్నీ కూడా అయితే మంచు పడినా కానీ మంచు అంత పెద్దగా మైనస్ అయితే అవ్వలేదని అనుకుంటున్నాను నేను రాజస్థాన్కి. కానీ ఓకే పర్వాలేదు. అయితే క్యామరన్ గ్రీన్ అలాగే రింకు సింగ్ కొంత వీళ్ళిద్దరూ టచ్ లోకి వస్తే రాజస్థాన్ మిడిల్ ఓవర్స్ లో కేకేఆర్ మిడిల్ ఓవర్స్ లో చాలా వరకు కూడా బయటపడిపోతుంది.
ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఐపీఎల్ 2026లో తొలి విజయం సాధించింది కేకేఆర్. హోమ్ గ్రౌండ్ ఈడెన్లో రాజస్థాన్ను నైట్ రైడర్స్ ఓడించింది. సొంత ప్రేక్షకుల మధ్య ఉత్కంఠ విజయాన్ని సాధించింది కేకేఆర్. 156 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కోల్కతా ఛేదించింది. ఓడిపోయే మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీని కొట్టింది కోల్కతా. చివరి వరకు క్రీజ్లో నిలబడి జట్టును గెలిపించాడు రింకు సింగ్. వికెట్లు పడుతున్నప్పటికీ చివరి వరకు రింకు సింగ్ నిలబడ్డాడు. 34 బంతులు 5 ఫోర్లు 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు రింకు.